ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్20SC మిత్రులకు ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ యాక్చువల్లీ 10 గంటలకు పెడదాం అనుకున్నాము. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల వాటిని సెట్ చేయడానికి 2 గంటలకే పోస్ట్పోన్ చేశాము. 2 గంటల నుండి మీకు ఎగ్జామ్ జరుగుతుంది. మీకు మ్యాక్సిమం మీకు గంటన్నరే ఉంటుంది, గంటన్నరకి అయిపోతుంది ఎగ్జాము. అందువల్ల మీరు జాగ్రత్తగా సబ్మిట్ చేయాలి. కొంతమంది నాకు కంప్లైంట్ చేశారు, ఇంతకుముందు వేరే వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందరూ మాస్ కాపీయింగ్ చేశారు సార్, మీరు అట్లా జరగకుండా చూడండి సార్, అందరూ ఒకే రూమ్లో కూర్చుని చేశారు అని నాకు కంప్లైంట్ వచ్చింది. సో అది జరగకోకుండా మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ముందు సబ్మిట్ చేసినా కీ రాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైంలోపే సబ్మిట్ చేయాలి. సపోజు 2 to 4 అనుకుందాం, సపోజ్ 2 to 3:30 అనుకుందాం. 3:30 1 మినిట్ దాటిన తర్వాత సబ్మిట్ చేసినా తీసుకోండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, నెంబర్ 1. నెక్స్ట్, ఎవరైనా మాస్ కాపీయింగ్ చేస్తే మాకు తెలిసిపోతుంది, వాళ్ళ పేరు డిలీట్ చేసేస్తాం. వాళ్ళ పేర్లు చదివి మాస్ కాపీయింగ్ చేశారని చదివి వాళ్ళ నేమ్స్ మాకు ఇక్కడ పడిపోతుంది, యాప్లో పడిపోతుంది. మాస్ కాపీయింగ్ చేసినటువంటి వాళ్ళ పేర్లు పడిపోతాయి. కాబట్టి మాస్ కాపీయింగ్ చేయొద్దు, మేము డిలీట్ చేసేస్తాం. యాప్లో ఉన్నాయి, యాప్లో కూడా డిలీట్ చేసేస్తాం. అన్సబ్స్క్రైబ్ అయిపోవాలి. మరి ఎందుకు అనవసరంగా మా నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ రావు. అదేవిధంగా మధ్యలో లాగిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఇది సపోజ్ 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయిందనుకో, మీ పనుల వలన రాలేపోయారనుకో, ఆ 2 గంటల నుంచి మేము ఎగ్జామ్ ఇచ్చే టైం ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, మీరు లాగిన్ ఓపెన్ అవుతుంది. కానీ 2 గంటల ముందు ఓపెన్ కాదు, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఓపెన్ కాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేద్దామంటే కుదరదు. విత్ ఇన్ దాంట్లోనే సబ్మిట్ చేయాలి. మీకు ర్యాంకులు మేమే ర్యాంకులు ఇస్తాము. ఎందుకంటే మీకు ఆ ర్యాంక్ ఆప్షన్ అవన్నీ ఉంటే మాస్ కాపీయింగ్ కొడుతున్నారని ఇమ్మీడియట్గా ర్యాంకులు రావు. మేమే మీకు ర్యాంక్ ఇస్తాము. ఇచ్చిన ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ర్యాంకు. ఒక 10 మినిట్స్లో మీకు ర్యాంక్ అవన్నీ పడుతుంది. ఈరోజు నా లైవ్ ఉంటుంది, 6 గంటలకు లైవ్ ఉంటుంది. మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా లైవ్లో రండి. ఆ లైవ్లో అవసరమైతే సిద్దిక్ గారిని కూడా నేను పరిగణలో తీసుకుంటాను. లైవ్లో మరి సిద్దికులు రకరకాల మెసేజ్ పెడతారు. మరి ఆ మెసేజ్ యొక్క ఏంటి, ఏమైనా ఉందా, అది నమ్మొచ్చా అనేటటువంటి మెసేజ్ పెడుతున్నారు. దాన్ని కూడా క్లారిటీ తీసుకుంటాను. మీరు లైవ్లో ఫోన్ల ద్వారా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. మీ ఇక్కడ లైవ్లోనే మీకు ఎవరెవరికి వచ్చిందో నేను అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అదేవిధంగా 4th, 5th, 6th, 10th, 7th, 8th, 9th, 10th వీళ్ళందరికీ బుక్స్ పంపిస్తాం. అదేవిధంగా పర్స్పెక్టివ్ కూడా పంపిస్తాం కొంతమందికి. ఏదైనా ఒక అప్రాక్సిమేట్లీ ఈ ఎగ్జామ్ వరకు ఒక 200 వరకు పర్స్పెక్టివ్ కూడా పంపించేస్తాం, 200 ర్యాంక్ వరకు. కాబట్టి దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 20,000 మంది రాస్తాను అనుకుంటున్నాను ఈ ఎగ్జామ్కి. మీకు ఇదే లైవ్లో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తాను. ఇది పగడబందీగా కండక్ట్ చేయడం కోసమే మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేశాము. దీన్ని అందరూ పరిలో తీసుకోవాలి. ఈరోజు ఆఫర్లో బుక్స్ కూడా ఆఫర్లోనే, ఈరోజు కూడా మీకు అందరికి ఆఫర్లో ఇస్తున్నాము. ఈ లైవ్లో వచ్చినటువంటి అందరికీ, ఎగ్జామ్ రాసేటటువంటి అందరికీ కూడా ఆఫర్లో మీకు బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఈ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక 1000 బుక్స్ని మీకు అందిస్తున్నాను, ఒక 1000 వరకు మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ బుక్స్ని ఎప్పటికప్పుడు మీరు సార్ మాకు 2000 కావాలంటే చేద్దాం, ప్రింట్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పగడబందీగా రాయండి. ఎగ్జామ్ మేము పెట్టేటటువంటి ఎగ్జామ్స్ వండర్ఫుల్ అనమాట. పేపర్ చాలా పగడబందీగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా లెంగ్తీగా ఉంటుంది, చాలా అప్లికేషన్తో ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ను దుర్వినియోగం చేయొద్దు, ఎవరు కూడా నమ్మొద్దు, బయట ఎవరు నమ్మొద్దు. మేమే ర్యాంకులు ఇస్తాం. ఒకవేళ ఇద్దరికి కలిపి ఒకే మార్కు వచ్చింది అనుకో, సపోజ్ లాటరీ తీస్తాం. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు. ఆ అప్లికేషన్లో బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.